నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ మెడిసిన్ ఇంజనీరింగ్ ఐటీ తో పాటు మంచి భూమున్న సెక్టార్ లో టెలికాం సెక్టార్ కూడా ఒకటి కానీ ఈ సెక్టార్ల అవకాశాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు అలాంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు అనుభవజ్ఞులైన ఐఐఎం ప్రొఫెసర్ల చేత విద్యాబోధన చేయిస్తూ ఈ సెక్టార్ ఎడ్యుకేషన్ లో టాప్ పొజిషన్ ను చేజిక్కించుకుంది ఐఎస్టీటీఎం టెలికాం సెక్టార్ లో ఎంబీఏతో పాటు పీజీటీఎం కోర్సులను అందిస్తోంది ఈ కోర్సులు చదవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి కోర్స్ ఫీజు తదితర వివరాలను అందించేందుకు ఇవాల్టి మార్గంలో మనతో పాటు ఐఎస్టీటీఎం ఎండీ సురేష్ నాయక్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని అనుకుంటే గనక కాల్ చేయాల్సిన నెంబర్లు 04023310725 04023310716 ముందుగా కంగ్రాచులేషన్స్ సురేష్ నాయక్ గారు అంటే ఆల్ ఇండియా అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఆర్క్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో మీకు 3 times అంటే 5 years మీరు ఈ మేనేజ్మెంట్ స్కూల్ ని నడిపిస్తుంటే 3 times మీకు ఈ అవార్డు వచ్చింది సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు I mean, thanks to the recognizing body, All India Central Government. Actually, ఈ అవార్డు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా కరికులం వచ్చేసి చాలా ఇన్నోవేటివ్ కరికులం అనమాట సో ట్రెడిషనల్గా ఎంబీఏ కాలేజెస్ అంటే ఎంబీఏ కాలేజెస్కి ఉండే కరికులం కాకుండా అందరం ఒక బంచ్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం ప్రొఫెషనల్స్ మేము ఇండస్ట్రీలో ఒక 10 years పనిచేసిన తర్వాత కొంతమంది 25-30 years కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారనమాట అలాగే ఐఐఎమ్స్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి వచ్చిన ఎడ్యుకేషనలిస్ట్స్ ప్లస్ ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ కలిసి కరికులం ఒక 2 years కరికులం ఏ విధంగా ఉంటే ఈ టెలికాం ఐటీ ఇండస్ట్రీస్కి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని అందరం కలిసి డిజైన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీ లీడర్ తోటి మేము ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కరికులం మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్ని కంపెనీస్ చాలా బాగా రికగ్నైజ్ చేసి ప్రతి ఇయర్ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ అంటే మా కార్పొరేట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ 100% స్టూడెంట్స్ని హైర్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈ ఇన్నోవేటివ్ కరికులం గురించి అని చెప్పేసి మమ్మల్ని రికగ్నైజ్ చేసి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇట్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ మనకి వరంగల్ నుంచి శ్రీనివాస్ ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు హలో యా శ్రీనివాస్ సార్ ఇది మాట్లాడండి మా అబ్బాయి సార్ నమస్తే హలో హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అవ్వ యాక్చువల్లీ నాది బీబీఏ అయిపోయిందండి ఓకే వెరీ గుడ్ నాది పీజీడిఎం ఆర్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాను అదే అయితే చూడు ఏది ప్రయారిటీ ఎక్కువ బాగుంటుందని ప్లేస్మెంట్ బాగుంటుంది రైట్ ఏం పేరు అన్నావు వాట్ ఎవర్ హలో ఇప్పుడు నీ బీబీఏ అయిపోయింది కదమ్మా బీబీఏ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నెక్స్ట్ చాయిస్ వచ్చేసి ఎంబీఏ వేరే ఆప్షన్ మీకు ఎలాగూ లేదు ఎంబీఏ అన్నప్పుడు ఆల్రెడీ మీరు బీబీఏలో చదువుకున్న సబ్జెక్ట్సే ఎంబీఏలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సబ్జెక్ట్స్ అవే ఉంటాయి ఎందుకంటే ఎంబీఏ అనేది జనరిక్గా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అందరూ వచ్చి ఎంబీఏ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఎకనామిక్స్ ఫైనాన్స్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ మార్కెటింగ్ అన్ని ఫండమెంటల్స్ నుండి నేర్పించడం జరుగుతుంది సో మీకు బీబీఏకి అవన్నీ కామన్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ రిపీట్ అవుతాయి అదే మీరు ఒక స్పెషలైజ్డ్ ఎంబీఏ చేస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్టీటీఎం లాంటి ఐఎస్టీటీఎంలో మేము ఇచ్చే పీజీడిఎం కోర్స్ లాంటివి చేస్తే మీకు యాక్చువల్లీ ఒక స్పెషలైజేషన్ ఒక ఐటీ టెలికాం ఇండస్ట్రీకి సంబంధించిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఎలా ఉండాలి అనేది మేము ప్రిపేర్ చేస్తాం అనమాట సో మీరు నేర్చుకున్న నార్మల్ ఎంబీఏకి ఈ స్పెషలైజేషన్ వాల్యూ ఎడిషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క బీబీఎం చేసిన స్టూడెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేసుకోవాల్సింది ఒక స్పెషలైజ్డ్ ఎంబీఏ అలాంటి స్పెషలైజ్డ్ ఎంబీఏస్ చాలా తక్కువ ఉన్నాయి అదే టెక్నాలజీ సైడ్ వెళ్ళాలి మేము కొంచెం హైటెక్ గ్లోబల్ ఎంబీఏ చేయాలి అనుకుని మనకు ఉద్దేశం ఉండి మనం ఇండియాలోనే కాకుండా బయట కూడా పోయి పనిచేసేటట్టు ఉండాలి అని అనుకుంటే మాత్రం టెలికాం ఐటీ లాంటి ఎంబీఏ తీసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు మా ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అయ్యి మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి మీకు వాళ్ళు కౌన్సిల్ చేసి ఇంకా మంచి క్లారిటీ ఇస్తారు ఎలా ఉంటుంది కెరియర్ అనేది థ్యాంక్స్ అమ్మా ఓకే నెక్స్ట్ కాలర్ రాంబాబు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు రాంబాబు గారు
రాంబాబు గారు. హలో 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 నా పేరు రాంబాబు, ఏలూరు నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పు రాంబాబు గారు. ఆల్రెడీ నేను టెలికామ్ లో వర్క్ చేస్తున్నాను సార్, నెట్వర్క్ ఇంజనీర్ కింద. ఓకే. అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కదా సార్, కరెస్పాండెన్స్ గా మీ దాంట్లో MBA చేయడానికి ఉంటుంది. కరెస్పాండెన్స్ MBA అనేది ఓన్లీ సర్టిఫికేట్ గురించి పనికొస్తుంది కానీ నాలెడ్జ్ గురించి పనికిరాదమ్మా. యాక్చువల్లీ ఆల్రెడీ నెట్వర్కింగ్ సైడ్ నువ్వు టెలికాంలో చేస్తున్నావు కాబట్టి బేసిక్గా నీకు కెరియర్ గ్రోత్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ దాకా ఆగిపోతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్ దాకా ఆగిపోయింది. దాని తర్వాత జనరల్ మేనేజర్ అయినా సరే, దాని తర్వాత కంపెనీలో ఒక నెక్స్ట్ లెవెల్ అకౌంట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్, CEO, CXO అలాంటి పొజిషన్స్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్, 100% అవసరం. సో ఒకవేళ కెరియర్ అనేది బ్రేక్ కావద్దు అనుకుంటే కరెస్పాండెన్స్ ఓన్లీ డిగ్రీకి పనికొస్తుంది కానీ మనము ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే అది చాలా తక్కువ పనికొస్తుంది. అదే మీరు ఫుల్ టైం చేసినారనుకోండి మీ కెరియర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు వచ్చే శాలరీకి మల్టిపుల్ శాలరీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో మీ కెరియర్ బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఫుల్ టైం MBA డిగ్రీ, అది కూడా టెలికామ్ రిలేటెడ్, IT రిలేటెడ్ చేస్తే బాగుంటుంది. మీరు ఆల్రెడీ చేసే వర్క్కి రిలవెంట్గా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి IST టీం వచ్చి మీరు ఒకసారి డిస్కస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో IT ఇవన్నీ కూడా కొన్ని టైమ్స్ లో మనకి డౌన్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. కానీ టెలికాం విషయానికి వస్తే కానీ వీటన్నిటిలో ఇది ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ ఉంది అనేది మనం ఎక్కడా చూడలేదు. అండ్ హ్యూమన్ రిసోర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్. అంటే మనం అందరం మాట్లాడడం ఆపేసిన రోజే టెలికాం అనేది డౌన్ ఫాల్ అవుతుంది. సో మనం మాట్లాడడం ఆపేది ఎలాగో ఉండదు కాబట్టి టెలికాం అనేది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ నుండి ప్రతి ఒక్క రిచ్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరికి ఇది నెసెసిటీ అయిపోయింది. ఇట్స్ వన్ ఆఫ్ ది బేసిక్ నీడ్స్ అయిపోయింది అనమాట. రోటీ, కపడా, మకాన్ అండ్ టెలికాం అన్నట్టు 4th బేసిక్ నీడ్ అయిపోయింది. కాకపోతే దీంట్లో IT అనేది ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయిపోయింది. ఇది వరకు IT అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్స్ అనేది ఒక సపరేట్ ఇండస్ట్రీ ఉండేది. కానీ IT లేకుండా టెలికమ్యూనికేషన్స్ లేకుండా IT అనేది రెండు ఇట్స్ లైక్ మ్యారీడ్ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ లాంటి ఇండస్ట్రీస్. కాబట్టి దీన్ని ICT ఇండస్ట్రీ అని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇప్పుడు ఆ ఇండస్ట్రీని ఒక్కటే చేశారు. సో బేసిక్గా ఎలాంటి దానికైనా సరే, ఇప్పుడు ఒక ఎకనామీ డెవలప్ అవ్వాలి అయినా సరే ఖచ్చితంగా ICT ప్లాట్ఫామ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ICT అనేది ఈరోజు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ. ఒక కార్పెంటర్ అనుకోండి, కార్పెంటర్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఒక వెబ్సైట్ ఉండి మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది, IT యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక హెయిర్ కట్ చేసే వాళ్ళైనా సరే అండి, ఒక ఫార్మర్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అదే వృత్తి చేయాలంటే, అదే ట్రెడిషన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా IT అనేది వాళ్ళని డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. టెలికమ్యూనికేషన్స్ అనేది వాళ్ళకి డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని IT టెలికామ్కి ఎప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక డూమ్ అనేది కానీ లేకపోతే డౌన్ ఫాల్ అనేది కానీ ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 20 years వరకు ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే గ్రోత్ ఏదైనా ఉన్నా కూడా అది దీని మీదే అవ్వాల్సింది. సో దిస్ విల్ రిమైన్. ఓకే. ISTTM లో ఫ్యాకల్టీ విషయానికి వస్తే IIM ప్రొఫెసర్లతోటి మీరు ఫ్యాకల్టీ వాళ్ళతో మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే యాక్చువల్లీ మేము ఒక కాన్సెప్ట్ స్టార్టింగ్ నుండే మేము ఒక కాన్సెప్ట్ అనుకున్నామండి. ఏంటంటే అకాడమిక్ ఇండస్ట్రీలో అంటే బీకామ్ చేసేసి ఎంకామ్ చేసేసి లేదా తర్వాత PhD చేసి తర్వాత ఒక కాలేజ్లో ప్రొఫెసర్లా ఉండి దాని తర్వాత అలానే HOD అయ్యి అదే విధంగా ప్యూర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎలాంటి వర్క్ అవుతుంది, ఇండస్ట్రీలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నది అనే దాంట్లో కొంచెం గ్యాప్ ఉంది. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేని పరిస్థితిలో ఉన్నది. సో అందుకోసమే ఒక అకాడమిషియన్ కాకుండా ఎవరైతే ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళనే అకాడమిషియన్స్ లెక్క తయారు చేయాలని చెప్పేసి మేము ఒక కాన్సెప్ట్, అంటే వీ డోంట్ వాంట్ ప్రొఫెషనల్ టీచర్స్, వీ వాంట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఓన్లీ ప్రొఫెషనల్స్. అందుకనే క్యాంపస్ని కూడా హైటెక్ సిటీ
కార్పొరేట్ హబ్లో మేము క్యాంపస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీ నుండి వచ్చి టీచ్ చేసే ఫ్యాకల్టీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకే మీరు ISTTM విషయం చూసుకుంటే 100% నాట్ ఈవెన్ అ సింగిల్ ఫ్యాకల్టీ మొత్తం ప్యూర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు. వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి పెద్ద పెద్ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన తర్వాత అట్లీస్ట్ ఒక 10-15 years ఐటీ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్యాకల్టీ ప్యాషన్ తోటి ఫ్యాకల్టీ అయ్యి వాళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది అనమాట స్టూడెంట్స్కి. అందుకోసమనే వే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్స్ లైక్ అకాడమిక్ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీ ప్రొఫైల్ కానివ్వండి, ఇట్స్ వే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్. ఓకే సురేష్ గారు, అంటే ఇప్పుడు చదువుకుంటేనే వాళ్ళకి ఎన్ని అవర్స్ మీరు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వాళ్ళని అంటే వాళ్ళు అలా టైఅప్ చేయడం ఏదైనా ఉంటుందా? ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే యాక్చువల్లీ కొన్ని ఇండస్ట్రీ టీచ్ చేసేది అది ఇండస్ట్రీయే టీచ్ చేయగలుగుతుందమ్మా. అది మనము అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంత టీచ్ చేసినా కూడా స్టూడెంట్స్కి అది అర్థం కాదు. సో అది వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటేనే ఆ ఎన్వైర్న్మెంట్ వాళ్ళని టీచ్ చేసేవి చాలా ఉంటాయి. అందుకోసమని ఫస్ట్ 1 year మేము వాళ్ళకి మొత్తం అక్కడ కార్పొరేట్స్లో ఏమవుతాయి బేసిక్ నీకు ఎటిక్వేట్స్ కానీ కార్పొరేట్లో పనిచేయడానికి నీకు కావాల్సిన స్కిల్స్ కానీ క్వాలిటీస్ కానీ మేము బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3rd సెమిస్టర్లో అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 3rd సెమిస్టర్లో ఫర్ 6 months we will send them for internship. ఆ 6 months ఇంటర్న్షిప్లో వాళ్ళకి మొత్తం అంటే కార్పొరేట్లో వాళ్ళకి ఏమేమి అవుతాయి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చేసిన తర్వాత వాళ్ళు they will be absorbed into organizations. సో ఇందులో మేము వాళ్ళకి ఇండస్ట్రీ వెళ్ళక ముందుకే వాళ్ళు ఇండస్ట్రీలోకి ఇంటర్న్షిప్కి వెళ్ళక ముందుకే వాళ్ళకి ఇండస్ట్రీలో ఏమవుతుందో తెలియాలి అని చెప్పేసి డైరెక్ట్గా కార్పొరేట్స్ అంటే హువావి లాంటి కార్పొరేట్స్, హువావి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఆర్కిల్, టెక్ మహీంద్రా, ఇలాంటి ఆర్గనైజేషన్స్ని మేము వాళ్ళు ఏదైతే కొత్తగా తీసుకున్న మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ మీరు మా స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నప్పుడే ఇచ్చి వాళ్ళకి మీ ఇండస్ట్రీస్లో ఏమవుతాయో అవి టీచ్ చేసి మీరే టెస్ట్ కండక్ట్ చేసి మీరే గ్రేడింగ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ అవుట్సోర్స్ చేయడం జరిగిందమ్మా. సో మెనీ సబ్జెక్ట్స్ వాళ్ళే ఇండస్ట్రీయే టీచ్ చేసి ఇండస్ట్రీయే వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి ఇండస్ట్రీయే వాళ్ళని గ్రేడ్ చేస్తుంది. సో ఆ విధంగా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ. ఐ మీన్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్. దిస్ ఇస్ వన్ మోర్ రీజన్ ఫర్ us to get the award because we have built a perfect industry integration model అన్నమాట. ఓకే, సో డిజిటల్ టెక్నాలజీ కూడా ఇందులో మెయిన్ ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ మయమైపోతుంది. సో ఈ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ISTTM లో దీని ప్రభావం ఎంతవరకు ఉంది? ISTTM అందుకే ఇప్పుడు మామూలుగా ఇది వరకు మార్కెటింగ్ అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ని మనం పోయి 4 చోట్ల మనం ప్రమోట్ చేసేది. కానీ ఆ ప్రోడక్ట్ని ఈరోజు ఆన్లైన్లో పెట్టేసి మనము మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రమోట్ చేయొచ్చు. సో డిజిటల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాలో డిజిటల్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఒక టెక్నాలజీ IT అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఆ మార్కెటింగ్కి కావాల్సిన టెక్నాలజీ టూల్స్, ఈరోజు కంపెనీస్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ టూల్స్, సేల్స్ఫోర్స్ CRM, SAP SND అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్, అదేవిధంగా HRకి వచ్చేసరికి ఆరకిల్ HR మేనేజ్మెంట్ టూల్స్, అదేవిధంగా ఫైనాన్స్కి వచ్చేసరికి టాలీ అండ్ పీపుల్సాఫ్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేసుకొని ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్, సేల్స్, ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ టూల్స్ని టెక్నాలజీ టూల్స్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు ఈ జనరేషన్లో బయటికి వచ్చే గ్రాడ్యుయేట్స్కి ఆ టూల్స్ మీద ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి, ఆ టూల్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళు పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, ఈ జనరేషన్కి ఫిట్ అయ్యే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అందుకోసమే ఈ ప్రోగ్రాంలో ఈ కరికులం అంటే మా కరికులంలో మేము బిల్డ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన టెక్నాలజీ, ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి కావాల్సిన టెక్నాలజీ నేర్పించిన తర్వాతనే వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో PGDM అనే కోర్స్ కూడా ఉంది ISTTM లో. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ISTTM PGDM కోర్స్ అంటే యాక్చువల్లీ PGDM అంటే నథింగ్ బట్ MBM. అంటే AICTE అప్రూవ్డ్ కాలేజెస్ ఏమో PGDM ఇస్తుంది. సో మేము ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
70-acre క్యాంపస్ గచ్చిబౌలిలో వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి వీఆర్ గివింగ్ ఏఐసిటి అటానమస్ ఏఐసిటి అప్రూవ్డ్ డిగ్రీ. సో వాళ్ళకి డిగ్రీ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ గాట్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. దాని తర్వాత సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత management is all from IIMs and stalwarts from industry. Excellent industry integrated curriculum. And the fifth best thing is they have got very good placements. And last 5 years నుండి placements are good. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఐటీ టెలికామ్ ఇండస్ట్రీస్ లో పనిచేయాలనే ఒక ఖచ్చితమైన కోరిక ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్, పే కూడా బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఐటీ టెలికామ్ రిలేటెడ్ డిగ్రీ చేస్తే ఇండియా ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఐటీ టెలికామ్ ఇండస్ట్రీ కాబట్టి వేరే కంట్రీస్ నుండి కూడా వీళ్ళని హైర్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకోసమని ఇక్కడ మేము ఇచ్చే గ్లోబల్ ఎంబీఏలో దే క్యాన్ బి ప్లేస్డ్ అక్రాస్ ద వరల్డ్. సో పీజీడీఎంకి ఎంబీఏకి ఉన్న డిఫరెన్స్ అది. అండ్ ఐఎస్టీటీఎంలో మేము చెప్పే ఎంబీఏకి నార్మల్ ఎంబీఏకి డిఫరెన్స్ అది. సో అంటే నార్మల్ గా కూడా టెలికమ్యూనికేషన్స్ లో ఇప్పుడు కొంతమంది కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఐఎస్టీటీఎం ని ఎందుకు ఎంచుకోవాలంటారు? అంటే బేసిక్ గా మేము ఒక లెవెల్ అప్, అంటే ఎంబీఏ ఒక లెవెల్ దాకా టీచ్ చేస్తే దానికి ఈ రోజు కావాల్సింది ఏంటి, ఈ రోజు రిక్వైర్మెంట్ ఏంటి, అంటే ఈ రోజు టెక్నాలజీ యూజ్ చేసుకోకుండా ఏ కంపెనీ పనిచేయట్లేదు. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేయాలన్నా సరే హెచ్ఆర్కి హెచ్ఆర్ టూల్స్ యూజ్ చేసుకోవడం రావాలి, ఫైనాన్స్కి ఫైనాన్స్ టూల్స్ యూజ్ చేసుకోవడం రావాలి, అదేవిధంగా మార్కెటింగ్కి మార్కెటింగ్ టూల్స్ యూజ్ చేసుకొని ప్రమోట్ చేయడం రావాలి. సో ఐఎస్టీటీఎంకి ఏదైతే 5 థింగ్స్, అంటే ఏదైనా కాలేజ్ చూస్ చేసుకోవాలంటే మేనేజ్మెంట్ బాగుండాలి, కరికులం రిలవెంట్గా ఉండాలి, ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఆల్రెడీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ప్లస్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఈ 5 కంపారిజన్ లో వేరే బిజినెస్ స్కూల్స్ కంపారిజన్స్ లో మొత్తం హైదరాబాద్ లో మేము ఎనీ డే వీఆర్ నెంబర్ 1 అని చెప్పేసి చెప్పుకోవడానికి మాకు అన్ని రకాల స్ట్రెంగ్త్ ఉందండి. సో బేసిక్ గా ఈ 5 చూసిన తర్వాత ఏ బిజినెస్ స్కూల్ అయినా సరే ఎవరైనా చూస్ చేసుకోవాల్సింది. సో ఆ 5 దాంట్లో వీఆర్ ఇన్ అ వెరీ టాప్ ప్లేస్. ఓకే. సో అంటే ఇప్పటి వరకు ఎంతమంది మీ ఐఎస్టీటీఎం నుంచి బయటికి వెళ్లి ప్లేస్మెంట్స్ పొందిన వారిలో ఉన్నారు స్టూడెంట్స్? ఎవ్రీ బ్యాచ్, అంటే ఎవ్రీ బ్యాచ్ లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ దే గెట్ ప్లేస్డ్. సో ఒకసారి అంటే దే ఏ బ్యాచ్ లో అయినా సరే దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో దాంట్లో మెరిట్ students have got placed in a merit places. There are people who have gone to Australia and also they are working. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎంబీఏ అని చెప్పాను కదమ్మా. సో టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ లో, ఇన్ఫోటెక్ లాంటి కంపెనీస్ లో, ప్లస్ ఐబిఎం లాంటి కంపెనీస్ లో, లాట్ ఆఫ్ కంపెనీస్ అట్ ద సేమ్ టైం వేరే కంపెనీస్ అంటే నాన్ ఐటీ కంపెనీస్ లో కూడా ఐటీ సైడ్ చాలా మంది ప్లేస్ అయినారు. సో ట్రాక్ రికార్డ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఈస్ హ్యూజ్. అంటే యు నేమ్ ఎ కంపెనీ ఇన్ ఐటీ, one or the other person in my college is placed. ఓకే. సో ఇందులో టెలికమ్యూనికేషన్స్ అండ్ ఐటీ వరకు వచ్చేసరికి మళ్ళీ ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ అయ్యి ఇది కోర్స్ మీరు అందిస్తూ ఉన్నారు? వాటి ఫీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే టెలికామ్ అంటే ఇది ఒకసారి మనము అంటే ఈ ఎంబీఏలో మాకున్న స్పెషలైజేషన్స్ మార్కెటింగ్ టెక్నాలజీ, ఫైనాన్స్ టెక్నాలజీ, హెచ్ఆర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ అనలిటిక్స్. ఓకే. ఈ 5 స్పెషలైజేషన్స్ మేము టీచ్ చేస్తాం అనమాట. సో ఫీజు వచ్చేసి వి చార్జ్ నామినల్ ఫీజ్ ఈక్వివాలెంట్ టు అదర్ MBA schools. So basic ఏంటంటే kind of infrastructure what we have in high-tech city and with the kind of faculty, with the kind of curriculum and all, fees we charge is very subsidized. ఎందుకంటే everybody is doing it with passion. సో ఇప్పుడున్న ఐఏఎం ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అందరికీ మేము సాలరీస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హై. కాకపోతే వాట్ మై ఫ్యాకల్టీ అండ్ మై మేనేజ్మెంట్ డూ ఇస్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్, వాళ్ళు కంపెనీస్ లో దే డూ కన్సల్టింగ్ అండ్ దే ఎర్న్ మనీ దేర్. సో అదే అడ్వాంటేజ్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫీజు వచ్చేసి ఇట్స్ వెరీ నామినల్. ఓకే. థ్యాంక్ యూ సురేష్ నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. సక్సెస్ తక్కువ, పాపులారిటీ